రాకాలోకంకి స్వాగతం. జనవరి 1 క్యాలెండర్లో కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మొదలయ్యే రోజు, ఆ రోజు ఒక బాంబు పేలుడు వంటి వార్త పాకిస్తాన్ నుంచి 12 గంట నుంచి రావడం మొదలైంది. నెమ్మదిగా అది ముందు ట్విట్టర్లో ఎక్స్ అంటున్నారు, ఇప్పుడు దానిలో కనిపించింది. ఆ తర్వాత అది వైరల్ అయింది, ట్రెండింగ్ అయింది, టాప్ ట్రెండింగ్ అయింది. ఆ వార్త ఏంటంటే, ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్కి చెందినటువంటి కశ్మీర్లో విధ్వంసం సృష్టించినటువంటి, దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని మన దేశంలో పెంచి పోషించినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత అయినటువంటి మౌలానా మసూద్ అజర్ బాంబు పేలుడులో చనిపోయారు. అన్నోన్ మెన్ ఎవరో ఈ పనిని చేసి ఉంటారు అన్నటువంటి ట్వీట్స్ రావడం మొదలైనవి. దాంతో ఒక్కసారిగా మన దేశంలో కూడా హడావిడి ప్రారంభమైంది. మసూద్ అజర్ చనిపోయారు, ఇది అన్నోన్ గన్మెన్ ఏదో చేశారు. ఈ మధ్య కాలంలో అనేక మంది భారత వ్యతిరేక శక్తుల్ని ఒక్కొక్కరుగా ఏరివేయటం జరుగుతోంది. అది కెనడాలో జరుగుతోంది, ఇంగ్లాండ్లో జరుగుతోంది, పాకిస్తాన్లో జరుగుతోంది. కాబట్టి ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా జరిగిందేమోనని సహజంగానే మన దేశంలో ఉన్నటువంటి చాలామంది హడావిడి పడిపోవడం ప్రారంభించారు. అయితే ఈ మొత్తము సంఘటన జరిగినట్టుగా ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారము, పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఉదయం 5 గంటలకి ఆయన నమాజు ముగించుకుని ఒక మసీదు నుంచి బయటకు వచ్చి కారులో వస్తుండగా, బహావల్పూర్ అనేటటువంటి చోట పంజాబ్లో ఉంటుంది ఈ నగరము, అక్కడ కారు బాంబు కింద ఎవరో అమర్చినటువంటి కారు బాంబు పేలడం వల్ల మొత్తం కారు నుజ్జునుజ్జైపోయింది. మౌలానా మసూద్ అజర్ చనిపోయారు. ఇది వార్త. మొట్టమొదట అనుమానం వచ్చేట, అయితే దీనిలో చాలా అనుమానాలు వస్తున్నాయి. మొట్టమొదటి అనుమానం ఏంటంటే, అసలు 5 గంటలకి నమాజ్ ఉండదు. ఈ ఇస్లాంలో మొదట 5 నమాజులు తప్పనిసరిగా చేస్తారు. అన్నిటికన్నా మొట్టమొదట చేసే నమాజుని ఫజర్ కా నమాజ్ అంటారు. ఫజర్ అంటే తెల్లవారుజామున అన్నటువంటి అర్థం వస్తుంది. ఈ ఫజర్ యొక్క నమాజ్ ఏదైతే ఉందో, ఇది మన హైదరాబాదులో ఈ రోజుల్లో 5:15, 5:20 ఈ సమయంలో జరుగుతుంది. దీనికి సమయం నిర్ధారితమై ఉంటుంది, ఆయా ప్లేస్ని బట్టి సమయం మారుతుంది. బహావల్పూర్లో ఫజర్ కా నమాజ్ 5:47 జరగాలి. 5:47 జరగవలసిన నమాజు ఈయన 5ంటికి ఎలా చేశారు, ఎలా ముగించుకుని బయటకు వచ్చారు? ఇది పెద్ద ప్రశ్న. రెండవది, అంటే నిర్ధారిత సమయానికి ముందు నమాజు చేయటం అనేది ఉండదు. రెండవది, మౌలానా మసూద్ అజర్కి 6 అంచెల భద్రత ఉంటుంది. రాష్ట్రపతికి, పాకిస్తాన్ యొక్క దేశాధినేతకి, ప్రధానమంత్రికి, వాళ్ళ ప్రెసిడెంట్కి, ఆర్మీ చీఫ్ కన్నా కూడా ఎక్కువ భద్రత ఉంటుంది ఆయనకి. అటువంటి వ్యక్తికి మామూలు వ్యక్తులు వెళ్ళేటటువంటి నమాజ్ చేసేటటువంటి మసీదుకి ఆయన వెళ్తారా? ఇది రెండవ ప్రశ్న. ఎందుకంటే ఆ రకంగా ఆయన మామూలు మసీదులకు నమాజ్ కోసం వెళ్ళినట్టయితే వెళ్తుంటేనో వస్తుంటేనో నమాజ్ చేస్తుంటేనో ఎవరో ఒకరు ఆయన ఫోటో తీసేవాళ్ళు. ఆయన ఫోటో ఎక్కడా ఏ సాధారణ మసీదులో లేదు. అంత భద్రత ఉన్నటువంటి వ్యక్తి ఇలా బహిరంగంగా కనిపించరు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 2019 తరువాత నుంచి మౌలానా మసూద్ అజర్ అసలు ప్రజలకు కనిపించలేదు, పబ్లిక్లోకి రాలేదు. ప్రజల మధ్యకు వచ్చినటువంటి ఫోటో ఒక్కటి కూడా లేదు. మసూద్ అజర్కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి తప్ప ఆయన ప్రజల్లో కనిపించలేదు. కాబట్టి 2019 నుంచి ప్రజల్లో కనిపించినటువంటి వ్యక్తి హఠాత్తుగా తెల్లవారుజామున ఎందుకు ఆయన ఈ కారులో ప్రయాణం చేశారన్నది మూడవ ప్రశ్న. నాలుగవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వార్త పాకిస్తాన్ నుంచి రాలేదు, నేపాల్ నుంచి వచ్చింది. నేపాల్లో ఉన్నటువంటి ISI ఏజెంట్లకు సంబంధించినటువంటి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఇది వచ్చింది. ఆ తర్వాత ఇండియాలో పికప్ చేశారు. మొత్తం అంతా కూడాను ట్రెండింగ్ అయింది, హడావిడి మొదలైంది, అది వేరే విషయం. కానీ ఇది వచ్చింది నేపాల్ నుంచి. అంటే ఇది ISI ప్లాంట్ చేసి ఉంటుంది అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. విచారణలో, దర్యాప్తులు ఇవన్నీ తేలుతాయి. అయితే ISI దీనిని ఎందుకు ఈ సమయంలో తీసుకొచ్చి ఉంటుంది? ఇదొక ప్రశ్న. వాళ్ళు తమ వాదనకు మద్దతుగా ఒక ధ్వంసమైపోయినటువంటి, నుజ్జైపోయినటువంటి కారు ఫోటో, అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఇంకొక ఫోటో, ఈ రెండింటిని కూడా వాళ్ళు షేర్ చేశారు ట్విట్టర్లో. ఇవి కనుక వెళ్ళి చూసినట్లయితే మనకు కనిపిస్తాయి.
అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కారు ఏదైతే నుజ్జైన కారు ఉందో అది 2015 నాటి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఫోటో. అదేవిధంగా అగ్ని ప్రమాదము 2018లో పాకిస్తాన్లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం తాలూకు ఫోటోగ్రాఫ్ని మౌలానా మసూద్ అజర్ మరణము అన్నట్టుగా చూపిస్తున్నారు. మౌలానా మసూద్ అజర్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. అతను కాందహార్ హైజాక్ ఏదైతే జరిగిందో, మన భారతదేశపు విమానాన్ని కాందహార్కి తీసుకెళ్లి 5 ఉగ్రవాదుల్ని విడిపించుకుని వెళ్ళినటువంటి మొత్తం ఘట్టానికి మౌలానా మసూద్ అజర్ సూత్రధారి, పాత్రధారి, నెగోసియేషన్స్ చేయడంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా 2006లో అయోధ్య దగ్గర జరిగినటువంటి ఉగ్రవాద దాడి, ఆ తర్వాత పఠాన్కోట్ ఎయిర్ బేస్లో జరిగినటువంటి దాడి కావచ్చును, పార్లమెంటు పైన 2002లో జరిగినటువంటి దాడి కావచ్చును, 2015లో కాబూల్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కావచ్చు, వీటన్నిటిలో అతను కీలకమైన సూత్రధారి, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్. కాబట్టి ఒక ఆశ్చర్యం కలగడము, లేకపోతే దీని పట్ల కుతూహలం కలగడము సహజము. కానీ వాస్తవానికి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎక్కడో ఏదో అతకలేదన్నటువంటి విషయము అర్థమవుతుంది. గూఢచారి వర్గాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 2019లో ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో, ఆ పుల్వామా దాడి జరిగినప్పుడు పుల్వామా దాడికి ప్రతిగా మన దేశం చేసినటువంటి బాలాకోట్లో ధ్వంసమైనటువంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనటువంటి సమయంలో మౌలానా మసూద్ అజర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మసూద్ అజర్ని తీసుకువెళ్ళి రావల్పిండిలో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్లో అత్యంత రహస్యంగా చికిత్స చేశారన్నది గూఢచారి వర్గాలు చెప్తున్నది. అయితే ఈ సమయంలోనే దీనికి కొంచెం ముందుగానో వెనకనో, లేకపోతే ఈ యాక్సిడెంట్ వల్లనో, ఈ గాయాల వల్లనో ఆయన చనిపోయి ఉండవచ్చును అని చెప్పి గూఢచారి వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసము 3-4 సంవత్సరాల క్రితము ఆయన చనిపోయి ఉండవచ్చును. అయితే ఈ చనిపోయిన వ్యక్తిని ప్రొడ్యూస్ చేయమని భారతదేశం పదే అడగగానే ఐక్యరాజ్య సమితిలో చైనా అడ్డుపడి వీటో ద్వారా ఇతన్ని అప్పగించకుండా అడ్డుపడటము, ఇదంతా కూడాను ఒక పథకంలో భాగంగా 4 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఇంకా బ్రతికున్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం ఏదో పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ISI చేస్తూ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ వార్తను కేవలము 4 సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి మౌలానా మసూద్ అజర్ యొక్క మృతిని అఫీషియల్గా డాక్యుమెంట్ చేయడం కోసం ఒకసారిగా అతని సంఘటన అధ్యాయం ముగించేందుకు, ఎందుకంటే ఇంకా అతని వల్ల జరిగేది లేదు. అతను ఒక రకంగా పాలివ్వడం మానేసినటువంటి ఆవు లాంటి వాడు, ఎందుకు పనికిరాని వాడు, కాబట్టి కబేళాకి తరలించడం మంచిది అని చెప్పేసి పాకిస్తాన్ భావించినట్టుగా ఉంది. అందుకని అతను చనిపోయినటువంటి వార్తను ఫ్యాబ్రికేట్ చేసి పాత ఫోటోలతోటి నమాజు జరగని సమయంలో నమాజు చేసి వచ్చినట్టుగా, ఎప్పుడూ సాధారణ మసీదులకు వెళ్ళని వ్యక్తి మామూలు ప్రజలు వెళ్ళేటటువంటి మసీదుకు వెళ్ళినట్టుగా ఒక మొత్తము కట్టుకథను సృష్టించినట్టుగా అనిపిస్తోంది. ఇదే రకమైనటువంటి ప్రయత్నము దావుద్ ఇబ్రాహీం విషయంలో కూడా జరిగిందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావుద్ ఇబ్రాహీం చాలా రోజుల క్రితమే మరణించి ఉండవచ్చును, కానీ పాకిస్తాన్ దీనిని ఇప్పుడు ఏదో ఒక సమయంలో బహిర్గతం చేయాలి కాబట్టి చేసినట్టుగా భావించవచ్చునని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇటువంటి కథనాలు వెలువడ్డప్పుడు ISIకి అనుకూలంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొందరు జర్నలిస్టులు ఉన్నారు. ఆర్జు కాజ్మీ ఇటువంటి, లేకపోతే కమర్ చీమా, ఈ రకమైన పాకిస్తానీ జర్నలిస్టులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్లు అని చెప్పుకునే వాళ్ళు వీటిని బయటకు తీసుకొస్తారు. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి హాని కలిగించే వార్తలు ఇచ్చి వాళ్ళు పాకిస్తాన్లో బ్రతకటము అసాధ్యం. ఎందుకంటే పాకిస్తాన్లో మాట వినని జర్నలిస్టులని మట్టు పెట్టడం చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు. దీని అర్థం ఏంటంటే వీళ్లను ఏజెంట్లుగా ఉపయోగించి ISI తన పబ్బం గడుపుకుంటోంది. మొత్తం మీద మౌలానా మసూద్ అజర్ యొక్క మృతి ఏదైతే ఉందో ఇది ఒక డ్రామా, ఎప్పుడో జరిగిపోయినటువంటి మృతిని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ చేయటం, అంటే పబ్లిక్ చేసేసి పాకిస్తాన్ FATF దగ్గర మార్కులు కొట్టేటటువంటి అంతర్జాతీయ
నిధులు ఇచ్చేటటువంటి అప్పులు ఇచ్చేటటువంటి సంస్థల దగ్గర మార్కులు కొట్టేటటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. దానిలో భాగంగానే ఈ వార్తను జనవరి 1న బయటకు తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.